వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమరావతి పునర్నిర్మాణ సభకు తెనాలి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. సభకు తరలి వెళ్లే ప్రజల కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పించింది. రవాణా, తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందించారు. ఆర్టీసీ, ప్రైవేట్, సొంత వాహనాలలో టీడీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని, పోలవరం నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఆ కల సాకారం దిశగా అడుగులు వేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో రాజధాని నిర్వీర్యమైందని దుయ్యబట్టారు. రాజధాని పునర్నిర్మాణంతో రాష్ట్రం గాడిన పడుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. తెనాలి ప్రాంతం రాజధానిలో భాగమని, కూటమి ప్రభుత్వం తలపెట్టిన పునర్నిర్మాణానికి మద్దతు తెలిపేందుకు తరలి వెళ్తున్నట్లు చెప్పారు. మోదీ రాకతో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. ఎక్కడ అక్కడ అని లేదు, అన్నీ ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం కోసం ఈరోజు విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా, మరి ముఖ్యంగా మా తెనాలి నియోజకవర్గంలో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున 30,000 మంది ఈ నియోజకవర్గం నుండి అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరగాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజానీకం కోసం, రాబోయే తరాల కోసం, రాబోయే భవిష్యత్తు విద్యార్థుల కోసం, యువత కోసం ఈ రాజధాని ఎంతో ఉపయోగకరంగా ఉండాలి. రాజధాని నిర్మాణం జరిగితే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వచ్చింది, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు ఈ కృషికి మా వంతు కృషిగా ఈరోజు మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా నిలిచి రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మేము సైతం అన్నట్టుగా అందరూ కూడా పాల్గొనడానికి బయలుదేరుతా ఉన్నాం. ఈరోజు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో తెనాలి నియోజకవర్గం నుండి అన్ని వర్గాలు, అన్ని పట్టణాలు కూడా 30,000 మంది పైచీలకు బయలుదేరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం బయలుదేరుతాం. అమరావతి నిర్మాణం కోసం కదిలి వెళ్తున్న 18వ వార్డు ప్రభుత్వ ఉద్యోగులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమరావతి పరిరక్షణ కార్యక్రమం కోసం ప్రధాని మోడీ గారు విచ్చేస్తున్న సందర్భంగా 18వ వార్డు నుంచి తరలి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసె వెంకటేష్ తెలిపారు. స్థానిక గాంధీనగర్లో గల ఏఏఎస్ఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాసె వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినప్పటికీ కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను బ్రిడ్జి కోర్సుల పేరుతో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల యొక్క ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి అడ్మిషన్లు చేపించుకొని వారి దగ్గర అధిక ఫీజులు దోచుకుంటున్నారని అన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఉల్లాసంగా గడపవలసిన సమయంలో ఈ కళాశాల యాజమాన్యాలు
విద్యార్థుల్ని ఇబ్బందులకు గురిచేస్తూ వారిని మానసికంగా హింసిస్తున్నారని, అలాంటి కళాశాల మీద విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 77ను రద్దు చేసిన తర్వాతే ఐసెట్, లాసెట్ లాంటి ఎగ్జామ్స్ పెట్టాలని, లేని పక్షాన ఏఎస్ఎఫ్ గా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మండు వేసవి కాలంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు ర్యాంకుల పేరుతో లేదంటే ముందస్తు తరగతుల పేరుతో విద్యార్థుల్ని మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ మరి తల్లిదండ్రులకి మాయమాటలు చెప్తూ మరి క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్పి వాళ్ళని ఎండలో కాలేజీలకు వచ్చే విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఆ తరుణంలో ఏఎస్ఎఫ్గా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు అన్యాయంగా ఈ బ్రిడ్జ్ కోర్సుల పేరుతో తరగతులు నిర్వహిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఏఎస్ఎఫ్గా చేస్తూ ఉన్నాం. విద్యార్థులు మరి వేసవి సెలవుల్లో వేసవి తాపాన్ని తీర్చుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా మరి సెలవులు ప్రకటించినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను కూడా బేఖరత్తు చేస్తూ మరి కార్పొరేట్ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు మరి పోకళ్ళు పోతా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇదే కనుక కొనసాగితే ఈ ఎండాకాలంలో విద్యార్థులు వేసవి తాపాన్ని తట్టుకోలేక మరి ఇబ్బందికి గురయ్యి నీరసానికి గురై పడిపోయే పరిస్థితులు చాలా చూస్తూ ఉన్నాం. మరి కళాశాల యాజమాన్యాలతో ఏఐఎస్ఎఫ్గా కలిసి మాట్లాడి ఈరోజు మరి విద్యార్థుల్ని మీరు ఇబ్బంది పెట్టమాకండి, వాళ్ళకి మీరు ముందస్తు తరగతుల పేరుతో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పమాకండి అని చెప్పి మేము మర్యాదపూర్వకంగా కలిసి చెప్పి రావడం జరిగింది. ఈ విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ ముందు రాకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో అనంతరం ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివనాగరాజు, ఏఎస్ఎఫ్ తెనాలి పట్టణ ఉపాధ్యక్షుడు భూమేష్, ట్రెజరర్ తేజ, సహాయ కార్యదర్శి దినేష్, ఏఎస్ఎఫ్ నాయకులు అఖిల్, పండు, కొట్లు, హేమంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వేసవి కాలంలో అధికారులు సెలవులు ప్రకటించడం జరిగిందో వాటిని లెక్క చేయకుండా తెనాలి పరిసర ప్రాంతాల్లో కళాశాలలు కానీ పాఠశాలలు కానీ నిర్వహించడం జరుగుతుంది. మేము ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళి వినతిపత్రం రూపంలో విన్నపం చేసినా కానీ ఇలాంటి క్లాసులు ఆపకుండా కండక్ట్ చేయడం జరుగుతుంది. తక్షణమే ఈ క్లాసులు బ్రిడ్జ్ కోర్సులో జరుగుతున్న క్లాసులు ఆపకపోతే ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఆందోళనకు దిగుతాం. విద్యార్థులందరూ కలిసి ఈ ఆందోళనను ముందుకు తీసుకెళ్తామని ఏఎస్ఎఫ్ తెనాలి సమితిగా హెచ్చరిస్తాం. రైల్లో పోగొట్టుకున్న ల్యాప్టాప్ను తిరిగి సొంతదారునికి రైల్వే పోలీసులు అందించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన షేక్ యాకూబ్ బాషా ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. 30వ తేదీన రైలులో ప్రయాణిస్తూ ల్యాప్టాప్ను పోగొట్టుకున్నాడు. దీనిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ల్యాప్టాప్ను ట్రేస్ చేసి యాకూబ్ బాషాకు అందజేశారు. నేను రాత్రి మా ఫ్యామిలీతో హైదరాబాద్ నుంచి తెనాలి వచ్చేటప్పుడు గుంటూరు ప్యాసింజర్లో ల్యాప్టాప్ అనేది బ్యాగ్ మిస్ అయింది. తెనాలి జిఆర్పి పోలీస్ వారికి నేను వెంబడే తెలియపరిచాను. సార్ వాళ్ళు చాలా తొందరగా నాకు రేపల్లి ప్యాసింజర్లో వాళ్ళు ఫాలో అప్ చేసి చాలా తొందరగా నా ల్యాప్టాప్ బాగా దొరకబెట్టించారు. నేను చాలా సంతోషంగా ఉంది నాకు. నేను ఆఫీస్లో ఎలా పోయింది నాది బాధ. సార్ వాళ్ళు చాలా సంతోషంగా ఉంది నాకు. జిఆర్పి పోలీస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో వీల్ చైర్స్ పంపిణీ చేశారు. స్థానిక గంగారామపేటలోని రోటరీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 9 మంది దివ్యాంగులకు రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ పిడుగురాళ్ల ఆలయం, సిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఇద్ర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయోజన మురళీకృష్ణ, రోటరియన్స్ పావులూరి రాంబాబు, కన్నగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, కొత్తపల్లి సుబ్బారావు, కొల్లి రాజేంద్ర ప్రసాద్, అనంత్, కుర్రా శ్రీనివాసరావు, జీవి నారాయణ, కేవి కృష్ణ, కిషోర్, బాలాజీ శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీధర్, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులకి 9 వీల్ చైర్లు ఇవ్వటం జరిగింది. ఒక 4 ఇక్కడికి రాగలిగారు కాబట్టి 4కి ఇచ్చాము. ఇంకొక 5గురికి వికలాంగులు ఇళ్ళకెళ్ళి వాళ్ళకి అందజేయడం జరిగింది. ఈ వీల్ చైర్లు షార్ట్స్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ వారి సహకారంతో జూబ్లీ హిల్స్ క్లబ్బు, పిడుగురాల క్లబ్బు కంబైన్డ్గా మనకి 9 వీల్ చైర్లు ఏర్పాటు చేస్తే మన రోటరీ సభ్యులు అందరూ కలిసి ఆర్థిక సహాయ సహకారాలతో మనము ఈ వీల్ చైర్లు ఈరోజు ఇవ్వగలుగుతాం జరిగింది.
ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని రోటరీ క్లబ్ తరఫున చెప్పడం ఏర్పాటు. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ హైదరాబాద్, రోటరీ క్లబ్ పిడుగురార లైమ్ సిటీ వారి సహకారంతో మరి ఈరోజు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి అంగవికలురైనటువంటి పిల్లలకి ఈరోజు వీల్ చైర్స్ ఇవ్వటం జరిగింది. 9 మందికి ఈ సహాయం చేయటం జరిగింది. ఈసారి ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మరలా మిగతా వాళ్ళకు కూడా ఇవ్వటానికి మేము రోటరీ క్లబ్ తరఫున ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాజెక్టు ఈ కుర్చీలు ఇవ్వటానికి మాకు సహకరించినటువంటి మా రోటరీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి పునర్నిర్మాణ సభకు తెనాలి నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్లిన కూటమి శ్రేణులు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.